కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎట్టే పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. గత ప్రభుత్వం ప్రజలపై 9 సార్లు విద్యుత్ భారం మోపిందన్నారు. తాము మాత్రం విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతంలో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఏర్పాటు చేస్తామని చెప్పారు మంత్రి గొట్టిపాటి. విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి భారం వేసి ఈపీ వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్సి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు. నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత పవర్ ఛార్జెస్ని తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. దానికోసమే మనం రాయలసీమ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే అనువైన ప్రదేశం ఉందో సోలార్కి, విండ్కి, పిఎస్పీలకి ఉందో దాన్ని తీసుకున్నాము. గతంలో 14 నుంచి 19 దాకా ఈ ప్రభుత్వం దాదాపు 9 నుంచి 10,000 మెగావాట్లు చేశారు. చేసిన తర్వాత గడిచిన ప్రభుత్వం 1 మెగావాట్ కూడా తీసుకురాకపోవటం వలన పవర్ అనేది రోజు రోజుకు యూటిలైజేషన్ పెరుగుతూ ఉంది. దాన్ని మీట్ కావటంలో ఫెయిల్ అయ్యి ప్రజల మీద 9 సార్లు విద్యుత్ పెంచి భారం వేశారు. మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే రూపాయి కూడా పెంచకూడదు. ఎలక్షన్కి వెళ్ళే లోపల పవర్ తగ్గించాలి. 14 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మించిన సూపర్ ఈసీబీసీ ఎనర్జీ కన్జర్వేషన్ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. సూపర్ ఈసీబీసీ భవనంలో విద్యుత్ ఉద్యోగుల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు మంత్రి గొట్టిపాటి. ఈ శిక్షణా కేంద్రం దేశంలోనే గుర్తింపు తెచ్చుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు.